ఈ డబ్బులు దాచి కోడలికి ఇవ్వాలి, పిల్లలకి ఏమన్నా తీసుకోమని పండక్కి. అమ్మో అమ్మో, ఎన్ని డబ్బులు దాచింది ఈవిడ. పండగ వస్తుంది, పిల్లలకి ఏమన్నా బట్టలు కొందామని కూడా లేదు. అమ్మో ఎన్ని డబ్బులు దాచుకుందో. ఒరే మందులకు కావాలి, చేతి ఖర్చులకు కావాలి అని డబ్బులు అడిగి అన్ని దాచిపెట్టి కూతురికి పంపిస్తుంది అనుకుంటా. అన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. చెప్తా ఈవిడ సంగతి చెప్తా. ఆయనకి చెప్పి డబ్బులు ఇవ్వకుండా చేసి డబ్బులు కూడా లాక్కునేలా చేస్తా. చెప్తా. ఏమండి ఏమండి, మీ అమ్మ డబ్బాలో డబ్బులు దాచుకుంటోందండి. మీ దగ్గర మందులకని అవసరాలకని డబ్బులు తీసుకొని మీ అక్కకి పంపిస్తోంది అనుకుంటండి. మనకి పిల్లలు ఉన్నారు, పండగ వస్తోంది, పిల్లలకి బట్టలు తీసుకోమని ₹1 ఇచ్చిందా మనకి? ఇక్కడి నుంచి మన డబ్బులన్నీ తీసుకొని మీ అక్కకి పంపిస్తోంది. మీరు ఇట్లా కూర్చుంటే చాలా కష్టం అండి. మీరు వెంటనే ఆపండి, మీరు డబ్బులు ఇవ్వటమే ఆపేయండి. ఆమెకి అన్నీ అటు వెళ్ళిపోతున్నాయి. ఆమె అక్కకి డబ్బులు ఇస్తే ఏం తప్పు? అక్కకి డబ్బులు ఇవ్వాలి, మనం కాకుండా ఇంకెవరు చూస్తారు? సొంత ఇంటి ఆడపడుచు, ఎవరు చూడాలి? మనమే కదా చూడాలి. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్గా ఆలోచిస్తే ఈ బుర్ర లాగా ఉంటుంది. పో ఇక్కడి నుంచి. ఈవిడేంటి డబ్బులన్నీ కూతురికే పంపిస్తోంది, ఏం చెప్తే అర్థం చేసుకోరు. ఏం చేయాలి ఇప్పుడు? ఐడియా, డబ్బులన్నీ మనం తీసేసుకుందాము, మనకే వాడుకుందాం. ఆవిడకి ఎందుకు పంపించాలి, వాళ్ళ కూతురికి? చెప్తా చెప్తా, ఈయనకి చెప్తే ఈయన అర్థం చేసుకోరు ఎప్పుడు. చెప్తా. అయ్యయ్యో మర్చిపోయాను, పిల్లలకి బట్టలు తీసుకోమని కోడలికి డబ్బులు ఇద్దామనుకున్నాను. ముందు ఆ పని చేద్దాం. డబ్బులు ఏమైపోయినాయి? భార్గవి, భార్గవి. అత్తయ్య చెప్పండి. ఒకసారి ఇట్రా అమ్మా. దీనిలో నేను డబ్బులు పెట్టాను, ఏమన్నా చూసావా అమ్మా? అంటే నేను దొంగతనం చేశా అంటున్నారా? మీ డబ్బులు తీయడానికి నాకేం పనండి? అయ్యో నేను చూసావా అని అడిగాను, తీసావా అనలేదు. చూసావా? నన్నెందుకలా నిందిస్తున్నారు మీరు? అమ్మ నిన్నేం అంటలేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నువ్వు చూసావా అని అడిగాను, తీసావా అనలా. మీరన్నది అలాగే ఉంది. మీరు నేను తీసా అన్నట్టుగానే అన్నారు. నేను తీసా అని డైరెక్ట్గా అనలా, కానీ అలాగే వస్తుంది. చాలా తేడా ఉంది దానికి దీనికి. ఈ డబ్బులు నేను పిల్లలకి బట్టలు కొను అని చెప్దాం అనుకున్నా నేను నీకు ఇచ్చి. ఇలా డబ్బులన్నీ పోయినాయి, ఇప్పుడు ఏమైపోయినాయి? అందుకే నువ్వు చూసావా అని అడిగాను నేను. మన వాళ్ళనే అపార్థం చేసుకొని మన ఇంట్లో బంధాలను బంధుత్వాలను దూరం చేసుకోకండి.